హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ సంబంధించి ఇన్‌కమ్ సర్టిఫికేట్ మనకి కౌన్సెలింగ్ తొందరలో అయితే రాబోతుంది కదా! మరి చాలామంది ఏంటంటే ఆల్రెడీ అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు కూడా ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఎంటర్ చేసి ఉండుంటారు. అయితే మీరు ఇప్పుడు మన కౌన్సెలింగ్‌లోకెళ్ళేసరికి మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎట్లా కావాలి? ఓకే. మనకి ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ మనకి రావాలనుకున్నట్లయితే మన ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఏ ఫార్మాట్‌లో ఉండాలి? ఏ డేట్ లోపు ఉండాలి? సో, దాంట్లో పాటు మనకి ఇన్‌కమ్ కూడా ఎంతుండాలి అందులో క్లారిటీగా మెన్షన్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్నమాట. ఎందుకంటే మనకి గవర్నమెంట్ మారింది. దాంతో పాటు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ప్యాటర్న్ మారింది. దాంతో పాటు కొన్ని రూల్స్ కూడా మనకి ఇయర్ టు ఇయర్ చేంజ్ అయితే అవుతుంటాయి కాబట్టి, సో, అవన్నీ కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, దీనికన్నా ముందు వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి అన్నమాట. అలాగే మనకి ఈ ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కౌన్సెలింగ్ ఎండ్ అయ్యే వరకు కూడా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్, ప్రతి చిన్న అప్డేట్ మీకైతే మేము ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, అందరూ కూడా ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడు ఏపీ ఎంసెట్ సంబంధించిన రిజల్ట్స్ గానివ్వండి, ఎంసెట్ టిప్స్ గానివ్వండి, లేకపోతే కౌన్సెలింగ్ రిలేటెడ్ అన్ని వీడియోస్ అన్నీ కూడా మీ వరకైతే నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ వరకైతే వస్తాయన్నమాట. సో, దీంతో పాటు ఆల్రెడీ మనకి ఎంసెట్ ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సింపుల్‌గా మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలి, దాంతో పాటు మనకి ఏ విధంగా మనకి దానికి సంబంధించి సో, మనకి చీట్ కోడ్స్ అన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టాము. అవి డిస్క్రిప్షన్ లింక్స్ అన్ని ప్రొవైడ్ కూడా చేస్తామన్నమాట. ఓకే. సో, ఇప్పుడు టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది పాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్‌లో మీకు యెల్లో కలర్ మీ సేవ లోగోతో ఉన్నదైతే అవైతే తీసుకోవద్దండి. సో, అవన్నీ కూడా నాట్ వాలిడ్ అన్నమాట. మీకు బ్లూ కలర్‌లో కావాలి. అలాగే చాలా మంది చేస్తుంది ఏంటి అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఇన్‌కమ్ సర్టిఫికేట్‌తోనే ఉండిపోతున్నారన్నమాట. అవి మీరు రెన్యువల్ చేసుకోవాలండి. జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లయితే ఇంకా వాలిడ్ అయితే కాదు. మీరు కొత్త ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లనైతే రెన్యువల్ చేయించుకోవాలి. ఇప్పుడు మీకు కొత్త ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లన్నీ కూడా వాటికి సంబంధించి మనకి గవర్నమెంట్ లోగోతో వస్తున్నాయన్నమాట. అంటే జగన్ గారి ఫోటో కాకుండా మనకి గవర్నమెంట్ లోగోతో అయితే కొత్త ఇన్‌కమ్ సర్టిఫికేట్ సచివాలయంలో జారీ చేస్తున్నారన్నమాట. చూస్తున్నారు కదా! ఈ లోగోతోనే ఇక్కడ కూడా మనకి వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ లోగోనే మనకి ఇక్కడ కూడా వస్తుంది. సో, అట్లా చూసుకోవాలన్నమాట. ఆ 2 లోగోలు కూడా ఒకటే అయ్యే విధంగా మనం చూసుకోవాలి. అలాగే బ్లూ కలర్‌లో అయితే ఉండాలన్నమాట. మనకి మీ సేవ సర్టిఫికేట్ ఫార్మాట్‌లోని సర్టిఫికేట్‌లయితే అంతకైతే యాక్సెప్ట్ చేయరు. అలాగే ఇక్కడ డేట్ చూసుకోండి. ఇక్కడ డేట్ కూడా ఇస్తారన్నమాట. మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ సంబంధించి డేట్ అయితే ఇస్తారండి. ఆ డేట్ అనేది ఇప్పుడు మనకి 2025లో ఎంసెట్ కౌన్సెలింగ్‌కి వెళ్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా డేట్ అనేది మనకి ఓకే. 2025 జాన్యువరి 1 తర్వాత ఇది ఉండాలన్నమాట. 2025 జాన్యువరి 1 తర్వాత మీకున్నట్లయితేనే జాన్యువరి 1 అయినా పర్లేదండి. జనవరి 1 తర్వాత చూసుకోండి. జనవరి 1 తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ గాని మీ దగ్గర ఉన్నట్టయితే, మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీకు ఒకవేళ పాత 2023, 2024 సర్టిఫికేట్ ఉన్నట్లయితే, వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయం గాని, దగ్గరలో ఉన్న మీ సేవకు గాని వెళ్లి వాటిని రెన్యువల్ చేయించుకోండి. రెన్యువల్ అంటే మీకిక్కడ దానికి సంబంధించి ఇక్కడ ఆర్ అని చెప్పేసి యాడ్ అవుతుందన్నమాట. ఆర్‌ఐసీ అని చెప్పేసి. ఇట్లయితే వస్తుందన్నమాట. రెన్యువల్ చేయించుకుంటే ఇక్కడ నంబర్ దగ్గరైతే మాత్రం. సో, అలా రెన్యువల్ చేయించుకోండి. పాత ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని వెంటనే వెళ్లి రెన్యువల్ చేయించుకోండి. అసలు ఇన్‌కమ్ సర్టిఫికేటే లేదనుకున్నట్లయితే మీకు పాత దానికి సంబంధించి ఏవైతే మీ సేవ సర్టిఫికేట్‌లు అలాంటివి ఉన్నట్లయితే వాటిని వదిలేసి కొత్త సర్టిఫికేట్‌ని అప్లై చేసుకోండి. అయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీద డేట్ మాత్రం కంపల్సరీగా మనకి ఓకే. జనవరి 1 తర్వాత అయితే ఉండాలన్నమాట 2025కి సంబంధించి. అలాగే మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ రావాలనుకున్నట్లయితే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లోని మీ వార్షిక ఆదాయం అంటే మీ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 2.5 లాక్స్ కన్నా కూడా మీకు బిలో అయితే ఉండాలి. ఓకేనా? 2.5 లాక్స్ కన్నా బిలో అయితే ఉండాలండి. అలాగే మీకు దీంతో పాటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి. రిజర్వేషన్ మీరు అప్లై చేయాలనుకున్నట్టయితే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ కేటగిరీ చెందుతున్నట్టయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్‌లు కావాలి. ఓసీ వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్‌లు ఉండవు కాబట్టి ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే వాళ్ళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని అయితే మనం సబ్మిట్ చేయాలండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా 2025 అయ్యుండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని కూడా రెన్యువల్ చేయించుకోండి. 2025లోనే రెన్యువల్ చేయించుకోండి. ఇప్పుడే వెళ్లి మీరు రెన్యువల్ చేయించుకున్నట్లయితే కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీకైతే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే పడవు. గుర్తుపెట్టుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మనకి ఖచ్చితంగా 2025లో ఉండే విధంగా మీరు చూసుకోండి. ఇన్‌కమ్ అయితే 100% మనకి 2025 అయితే ఉండాలి. 2.5 లాక్స్ కన్నా బిలో అయితే ఉండాలి. కొత్త సర్టిఫికేట్ పేపర్ మీద మనకి బ్లూ కలర్ పేపర్ మీద జగన్ లోగో కాకుండా గవర్నమెంట్ సింబల్ లోగో ఉన్న సర్టిఫికేట్ గానే కావాలి. ఓకే. సో, ఇవి మనకి రూల్స్ అన్నమాట. ఇవి ఉంటేనే మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్, ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ అయితే వస్తుంది. తర్వాత మీరు మీ ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ రావట్లేదని చెప్పేసి మీరు టెన్షన్ అయితే పడతారు. సో, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేసి
ఆన్‌లో పెట్టుకోండి. అదే విధంగా మనకి ఎంసెట్ సంబంధించి కౌన్సిల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.